నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. గాడ్స్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. జీరో బ్యాలెన్స్ ఇండిపెండెంట్ షార్ట్ మూవీ విడుదల చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోర్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్, జాంపేట ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మనీష్ తివారీ, పీసీసీ సభ్యుడు బోడా వెంకట్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ హాజరు కాగా చింతాడ వెంకటేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జాంపేటలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం భారీగా తరలివచ్చిన ఎన్ఎస్యుఐ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. In order to protect the democracy of our country, today the Election Commission of India, which is an autonomous body, is no more an autonomous body now. The Election Commission of India is acting, is behaving like a frontal wing of BJP. Recently in Bangalore, in Mahadevapura Assembly, there were 1 lakh state voters. More than 1 lakh voters, state voters were added. Recently, leader of opposition, our leader, ఇవాళ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఓట్ చోరీ అనే నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, అలాగే పిసిసి సభ్యులు కొవ్వూరు శ్రీనివాస్ గారు, చింతాడు వెంకటేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, లీలావతి గారు, ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్ఎస్యుఐ బాధ్యులు రాజీవ్ గాంధీ గారు, అలాగే ఓట్ చోరీ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర బాధ్యులు మనీష్ గారు, ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసేయడం జరిగింది. ఇది కార్యక్రమం యొక్క ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను వెలికి తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని, ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగినాయని ఆయన ఘంటాపథంగా సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈసీ పరిపూర్ణంగా కరెక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పర్యావరణ కలుషితం కాకుండా మట్టి గణపతితో జరుపుకోవాలని గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక కంబాల చెరువు టాక్సీ స్టాండ్ వద్ద గాడ్స్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామనే నాదంతో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా ప్రతిమలు అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజ చేయాలని, పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుందని, అందరూ పూజలో మట్టి ప్రతిమలను వాడాలని సూచించారు. ఈరోజు మదర్ తెరీసా గారి యొక్క 115వ జయంతి కార్యక్రమం సందర్భంగా మన నాగేశ్వరరావు గారు గాడ్స్ ఫర్ ఆర్టీఐ ఒక ఆధ్వర్యంలో మరి మట్టి వినాయకుడి విగ్రహాలు పంచిపెట్టడం అన్నది చాలా గొప్ప కార్యం. ఎందుకంటే రాజమండ్రి నగరం అంతా కూడా మురికి నీటితోటి వివిధ రకాలైనటువంటి చెత్త చెదారాలతోటి కాలుష్యం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ మట్టి విగ్రహాలను ఇచ్చి, అబ్బా మట్టి విగ్రహాల వినాయకుడి పూజ చేయండి మీరు,
మన పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పి ప్రజలకు ఒక సందేశం ఇచ్చేలాగా మన ఆర్టీఐ మన నాగేశ్వరరావు గారు, మన భారతి గారు, చెల్లి నిర్మల గారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే రాజమండ్రి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మట్టి గణపతిగా పూజ చేయాలి. గణపతి మట్టి ఆకారంలో ఉన్నా లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా ఏదైనా గణపతి మన హృదయంలో ఉండాలి. మీరు అందరినీ కూడా దయించి కోరేది ఏంటంటే ఈ మట్టి గణపతి విగ్రహాలకి మీరు అందరూ కూడా పూజ చేసి రాజమండ్రి నగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడమని చెప్పి కోరుతున్నాం. అలాగే మన నాగేశ్వరరావు గారు, భారతి గారు, నిర్మల గారు మరి ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా అనేక సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేస్తారు ఇవాళ రాజమండ్రి నగరంలో. మరి ఎవరికి ఏ ట్రబుల్ వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ వెంటనే వెళ్ళి ఆదుకుని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని మరి రాజమండ్రి నగరానికి మంచి పేరు తీసుకొస్తారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మానేసి మట్టి విగ్రహాలని అందరూ కూడా పూజించాలని చెప్పి కోరుతూ సెలవు. మదర్ తెరెసా 115వ జయంతి సందర్భంగా రాజమండ్రి మల్లయ్యపేటలో సెంటర్లో మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మదర్ తెరెసా విగ్రహానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు నున్నా కృష్ణ, అఖిలపక్ష నాయకులు దేశరెడ్డి బలరామనాయుడు, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావు, మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కె రాజశేఖర్, గంగిపావుల సురేష్ రామారావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మదర్ తెరెసా జయంతి సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి 100 మంది విద్యార్థులకు లడ్డూలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కె రాజశేఖర్ మదర్ తెరెసా విగ్రహాన్ని 18 సంవత్సరాల క్రితం నెలకొల్పి జన్మదినోత్సవం క్రమం తప్పకుండా 18 సంవత్సరాల నుండి చేయడం చాలా గొప్పతనమని అన్నారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరెసాని స్ఫూర్తిగా తీసుకుని సేవా భావంతో మెలగాలని అన్నారు. మదర్ తెరెసా గారి యొక్క 115వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి అయిపోతుంది మన డాక్టర్ రాజశేఖర గారితో ఇక్కడ 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయనటువంటి ఈ మదర్ తెరెసా గారి విగ్రహ జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాకు అత్యంత ఆప్తులు, స్నేహితులు రుణకృష్ణ గారికి, అలాగే దేశరెడ్డి బలరామనాయుడు గారికి, అలాగే జిల్లా ఎన్టీసీ అధ్యక్షుడు జేటీ రామారావు గారికి, అలాగే వార్డు మెంబర్ సురేష్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్కి, పిల్లలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మా మీలో మదర్ తెరెసా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండదా? వెనకాల స్కూల్ ఉంది, ఆవిడ ఎవరో ఏంటో తెలుసుకోవాలిగా. దగ్గర చూసి ఎవరంటే మాస్టర్ అడగాలి కదా. మాస్టరేది చాలా వచ్చారా అమ్మ నువ్వా? మదర్ తెరెసా గురించి చెప్పాలి కదా. ఆవిడ మన దేశంలో పుట్ల ఢిల్లీలో ఆశ్రమం స్థాపించి కుష్టు రోగులకి, పేదవాళ్ళకి అందరికీ కూడా సేవ చేశారు. ఆవిడ నోబెల్ శాంతి బహుమతి, అలాగే భారతదేశంలో అత్యుత్తమైనటువంటి భారతరత్న వంటి అవార్డులు ఆవిడకే వచ్చినాయి. నోబెల్ శాంతి బహుమతి ఎవరు రాలే మనకి. ఆవిడ కలకత్తాలో ఆశ్రమం పెట్టి ఆ రోజుల్లో కుష్ఠరోగులు అంటే ఎవరో రానిచ్చేవారు కదా. కుష్ఠరోగం వస్తే తీసుకెళ్లి ఊరు బయట వదిలేస్తే చిన్న గుడి చేసుకుని అక్కడ ఉండేవారు. అలాంటి వాళ్ళకి వెళ్ళి ఆవిడ ఆ పుల్లయ్యి కడిగి వాళ్ళకి మందులు ఇచ్చి వైద్యం చేసేది ఆవిడ. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి మన భారతదేశస్తురాలు కాకపోయినా భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా అత్యంత ఆప్తురాలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మదర్ తెరెసా. మరి ఎవరైనా సరే ఆవిడ ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళని అందరు చూస్తున్నాం, ప్రతి ఊళ్ళు డబ్బు నాకేం డబ్బు. కానీ ఆవిడ ఏనాడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదు, సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. కానీ ఆవిడకి సంతాన ఆలయంలో అందరూ కూడా ప్రోత్సహించి ఆవిడతోటి కార్యక్రమాలన్నీ చేయించేవారు. అటువంటి మదర్ తెరెసా గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే టీచర్ గారు మీరు మదర్ తెరెసా గురించి చెప్పండి అమ్మా. ప్రస్తుతం ఉన్న మన
భారతదేశ పరిస్థితుల్లో సేవ అంటే ఎవరు మర్చిపోయారు, సేవ చేయాలి సేవ అనేది. ఆవిడ పేరు తెలుసుకుని ఆవిడకి చరిత్ర ఉంటే కనీసం మదర్ తెరీసాలా మనం కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన కలుగుతుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా మదర్ తెరీసా గురించి పూర్తిగా తెలియజేసి అందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం అలవాటు చేయాలని చెప్పి కోరుతూ, మరి అవకాశం ఇచ్చి మాకు ఇక్కడ పిలిచినటువంటి డాక్టర్ రాజశేఖర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి కార్యక్రమాలు ఎలాగే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మానవత్వం సేవాతత్వంలో మనందరికీ ఆదర్శం మదర్ తెరీసా అని పీఎంపీ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి అన్నారు. ప్రేమ స్వరూపిణి మదర్ తెరీసా 115వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక రాజేంద్రనగర్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం నందు మదర్ తెరీసా చిత్రపటానికి పీఎంపీ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తాలూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి దారా యేసురత్నం, జంగం సుబ్బారావు, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు అర్దాల కుమార్ బాబు, వసతి గృహ అధికారి ఇనుసుక పట్ల రాజేష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇచ్చేద్దాం 2 నిమిషాలు అయిపోతాం. నిలబడండి స్పీడ్గా ఇచ్చేయండి. రండి ఇచ్చేయండి. తీసుకోవాలనుకున్నాడు వచ్చేయండి. ఓకే ఓకే రాజేష్ సార్ అసలు రాజేష్ నిద్రపోతాడంటే అది ఎప్పుడు ఇచ్చేసాము ఆయనే రాజేష్ అందరికీ తమిళ అందరూ ఎలా వచ్చేయండి. సెట్టుబలిచ కులాన్ని గౌడ్ కులంగా మార్చుతూ 2023లో జారీ చేసిన 16వ నెంబర్ జీవోను రద్దు చేయాలని సెట్టుబలిచ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి సెట్టుబలిచలకు గౌడ కులంగా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజమండ్రిలోని ఒక హోటల్లో సెట్టుబలిచ సంఘం రాజమండ్రి అధ్యక్షుడు మఠపర్తి సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా సంఘం వ్యవస్థాపకుడు సానబోయిన రామారావు హాజరు కాగా నగర కార్యదర్శి బొక్క సత్య వెంకట ప్రతాప్, సభ్యులు బత్తిన ఏడుకొండలు, పోలవరపు రాము, పలివెల సత్యనారాయణ, సానబోయిన బాబురావు, వాసంశెట్టి నాగభూషణం, గెద్దాడ వెంకటకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 1996, 97 ఆ ప్రాంతంలో గౌతుల అచ్చన్ గారి సారథ్యంలో గౌడ, ఈడిగా, శ్రీసేన, యాత సంఘాలన్నీ ఏకమై గౌడగా రావాలనేసి ఒక ఏలూరులో ఒక సమావేశాన్ని పెట్టి తీర్మానించడానికి సిద్ధమయ్యారు అందరూ. ఆ టైంలో కుడుపుడు ప్రభాకరరావు గారు ఆ సమావేశాన్ని వ్యతిరేకించి సిట్టిబలిత సంఘాలన్నీ తెలుసుకున్నాక నిర్ణయం తీసుకుందామనేసి అడిగితే వినకుండా ఆ రోజున తీర్మానం చేశారు. సిట్టిబల్జీలు కూడా గౌడ్లో కలిసిపోయినట్టు. అది అప్పటి నుంచి సిట్టిబల్జీలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే సిట్టిబల్జా కమ్యూనిటీ అనేది
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీలో ద్వితీయ హయ్యెస్ట్ రెండో స్థానంలో ఉంది. ముందు యాదవులు వస్తారు, తర్వాత సెట్టుపల్లిలే 40 లక్షలు సుమారు జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి పూర్వం ఈ ఈడిగా అనేసి పిలుస్తుంటే ఈ పదం బాగోలేదనేసి అప్పటి నాయకులు దుమ్మేటి వెంకటరెడ్డి గారు, కుడుపూడి సూర్యనారాయణ గారు, ఇంకా గుత్తులు సూర్యనారాయణ గారు, గుత్తులు వెంకటేశ్వర గారు, ఇలాగా పెద్దలు అందరూ నాయకులు 1920లోనే అంటే భారతదేశం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తమిళనాడు కేంద్రంగా ఉండేది మన రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో ప్రప్రథమ కుల సంఘాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించిన మొదటి కులం అన్నమాట సెట్టుపల్లి కులం. అప్పుడు సెట్టుపల్లి కమ్యూనిటీగా రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పుడు ఈ కమ్యూనిటీకి ఒక గుర్తింపు ఉండాలి. గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన మరిసే దుర్గాప్రసాద్ హైదరాబాద్ లో ఫిలిం ఇండస్ట్రీలో గత 6 సంవత్సరాలుగా పనిచేసి అనుభవం పొంది జీరో బ్యాలెన్స్ ఇండిపెండెంట్ షార్ట్ మూవీని దర్శకత్వం వహించారు. తన అభిమాన నాయకుడు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆగస్టు 25వ తేదీన జగంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా షార్ట్ మూవీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనకు వెబ్రేజ్ ఎంటర్టైన్మెంట్ అధినేత అందూరి సీను సినిమా అవకాశం ఇచ్చారని, నన్ను ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీయమని కోరడంతో సీనియర్ నటులు నూతన నటులతో జీరో బ్యాలెన్స్ అనే ఈ షార్ట్ మూవీని తీయడం జరిగిందని, ఈ రోజు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని, ఈ షార్ట్ మూవీని అందరూ సోషల్ మీడియాలో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నానని, మీ ప్రాంతవాసిగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు మీ అందరి సహాయ సహకారం కావాలని కోరారు. ఈరోజు ఏదైతే షార్ట్ ఫిలిం నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారో, డైరెక్టర్ కమ్ రైటర్ మన నియోజకవర్గం మల్లవరానికి సంబంధించినటువంటి దుర్గాప్రసాద్ చాలా మంచి షార్ట్ ఫిలిం తీశాడు. ఒక మంచి మెసేజ్, జీరో బ్యాలెన్స్ అంటే ఈనాడు జరుగుతున్నటువంటి ఏదైతే ఆన్లైన్ మోసాలు ఉన్నాయో వాటిని తేటతెల్లంగా ప్రజలకు మెసేజ్ ఇచ్చేటటువంటి విధానంలో తీసినటువంటి ఈ ఫిలిం భవిష్యత్తులో ఇంతకంటే మంచి మెసేజ్లతో మన దుర్గాప్రసాద్ ఇంకా మంచి సినిమాకే ఎదుగు మెసేజ్. ఈ రోజు సినిమాలు చూస్తుంటే ఇబ్బంది కలిగే పరిస్థితి, 4 ఫైటింగ్లు 3 పాటలు ఉండేటటువంటి పరిస్థితి కనపడతాయి తప్పించి మెసేజ్ అనేది రావట్లే. ఈ షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఏ రకంగా మెసేజ్లు కూడా జరుగుతుందో అదే రకమైనటువంటి విధానంతో మన దుర్గాప్రసాద్ డైరెక్టర్గా రైటర్గా మంచి మెసేజ్ కలిగేటటువంటి ఒక సినిమాను తీసి దానికి మరి ఇప్పుడు అందూరి శ్రీనివాస్ ప్రొడ్యూసర్ అందూరి శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ అంటున్నారు. ఆయన కాకుండా ఇంకా పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా మా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్ని రకాలుగా ఇతనికి మంచి భవిష్యత్తు ఇచ్చి భవిష్యత్తులో మంచి మెసేజ్లతో సినిమా తీసేటటువంటి
డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా తయారు కావాలని చెప్పి ఆశీర్వదిస్తాను. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు 26/8/2025 స్థానిక కోరి మార్కెట్ వద్ద శ్రామిక భవనంలో డిఎల్ఎస్ సివిల్ జడ్జి గారి ఆశీస్సులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల బీఓసీ కార్డు ఉండి కార్మికులకు 4 గీసుకోవడానికి కూడా పనిచేయని పరిస్థితి తయారైందని, ప్రభుత్వం 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకుంటామని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పటికి 500 రోజులైనది. ఇప్పటికీ కూడా ఏ విధంగానూ స్పందన లేకపోవడం, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న దృశ్యం ప్రభుత్వం పునరాలోచన చేసి న్యాయం చేయాలని, లేని యెడల ఆంధ్రప్రదేశ్ మొత్తం లేబర్ ఆఫీస్ ముట్టడి వచ్చే నెలలో చేస్తామని తెలియజేశారు. అందరికీ కూడా నమస్కారం అండి. మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం కారణం ఏంటంటే, మాకు క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్లో భాగంగా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని వచ్చిందండి. న్యాయ సేవాధికార సంస్థ గురించి తెలుసు కదండి మీకు. న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ ఎక్కడుందండి మనకి? ఇక్కడ డిఎల్ఎస్ఏ ఐడియా లేదు. ఓకే, మనకి తెలుసు కదండి. అన్నిటికన్నా పెద్ద కోర్టు ఎక్కడ ఉంటుంది? చిన్న పిల్లలు చెప్పారండి మార్నింగ్ అడిగితే, స్కూల్లో పిల్లలు. పెద్ద కోర్టు ఏది మనకి? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. తర్వాత సుప్రీంకోర్టు కింద హైకోర్ట్స్ ఉంటాయి. తర్వాత జిల్లా కోర్టు ఉంటుంది. అలాగే మనకి న్యాయ సేవాధికార సంస్థలు ఉంటాయండి. అంటే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A పొందుపరిచి అందరికీ వీకర్ సెక్షన్స్ అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అనే ఉద్దేశం మీద చట్టం తీసుకొచ్చారండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అన్నమాట. అంటే ఆర్థికంగా కానీ మరి ఏ ఇతర కారణాల చేత కానీ ఎవరు కూడా న్యాయ సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశం మీద ఈ చట్టం తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చిందంటే September 9, 1995 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. సారీ, November 9th వచ్చింది. November 9, 1995లో ఇంప్లిమెంటేషన్ వచ్చింది. మనకి కోర్ట్స్ పరంగా ఎలా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఉంటాయో, న్యాయ సేవాధికార సంస్థలు కూడా సుప్రీం. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏదైతే క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక వైపు మనకి మున్సిపల్ కార్పొరేషన్ వారు సెలక్షన్ చేసి ఉన్నారో శ్రామిక భవనం మొట్టమొదటి మరి సమావేశం ఏర్పాటు చేయడం అనేది. ఈ సమావేశంలో లీగల్ అథారిటీ జడ్జి గారు విచ్చేసినారు, సివిల్ జడ్జి గారు విచ్చేసినారు, మరియు లేబర్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేసినారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా అయితే ఇది చాలా అన్యాయం జరుగుతున్నదో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకప్పుడు 2017 నుండి 46,000 క్లెయిమ్స్ ఇప్పటికీ ఇంకా చేరువవలా. అలాగే మ్యారేజ్ స్కీమ్ తీశారు, డెలివరీ స్కీములు 2 తీసేశారు, సహజ మరణం తీశారు, యాక్సిడెంట్ అయినచ్చో అవయవాలకి నష్టపరిహారం ఇచ్చేవారు, అది కూడా తీసేశారు. యాక్సిడెంట్ లో చనిపోతే పరిహారం అందించేవారు, అది కూడా తీసేశారు. ఈ రోజున ప్రభుత్వానికి ఏదైతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళకి ఒక టార్గెట్, భవన నిర్మాణ కార్మిక కార్డు చేయించుకోండి, రెన్యువల్ చేయించుకోండి అన్నారు. మేము ఒకటే మనవి చేస్తున్నా, ఆ కార్డు తీసుకుని 4 గీసుకోవాలా అని అడుగుతున్నా ప్రభుత్వాన్ని. ఎప్పటికైనా సరే అనేక మంది పోరాటాలు చేస్తున్నారు, అనేక మంది పోస్ట్ కార్డు ద్వారా మీకు పంపిణీ చేస్తున్నారు, కానీ తెలియటం లేదా అని అడుగుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా మేము చూస్తాం తమ్ముళ్ళు, మాకు ఓటు వేయండి తమ్ముళ్ళు అని మీరు భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి 6 కూడా మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు 100 రోజులని. అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు మరి వారి కూడా పెట్టి ఉన్నారు. అలాగే మరి వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి వర్యులు అయ్యుండి
ఒక కార్మికుడు పట్టిన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. గాడ్స్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. జీరో బ్యాలెన్స్ ఇండిపెండెంట్ షార్ట్ మూవీ విడుదల చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.